లోకం అంతా దుష్టుల వైపుకి వెళ్ళిపోయింది. దుష్టుల వైపుకి వెళ్ళిపోయిన లోకాన్ని మనం స్నేహిస్తే మనం కూడా ఎలా మారిపోతాం తెలుసా? దుష్టులుగా మారిపోతాం. లోకం అంతా దాని వైపే ఉంది. ఒక విశ్వాసిగా ఆత్మీయతలో మన అభివృద్ధి పొందుకోవాలంటే లోకాన్ని చూసి మనం స్నేహించకూడదు, మోహించకూడదు, వెంబడించకూడదు. లోకంలో మనం ఏమంటే దానికి ఇష్టానుసారంగా మనం దానికి అనుగుణంగా మనం మారిపోకూడదు. ఎందుకంటే లోకం అంతా దేని వైపుకి వెళ్ళిపోయింది? దుష్టుల వైపు ఉంది. అంటే మన ముందున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. పుట్టింది ఏమంటే దేవునికే, పుట్టించింది దేవుడే. కానీ బ్రతుకుతున్న మాత్రం ఎవరి కోసం బ్రతుకుతున్నారు? వాళ్ళు దేవుని కోసం కాదు, దయ్యం కోసం బ్రతుకుతున్నారు. తన వైపుకు మార్చేసుకుంది. లోకం అంతా దుష్టుని ఎందు ఉందన్నాడు చూడండి. అంటే మనం ఎక్కడ అడుగు పెట్టినా మనకు కనపడేది ఎవరో తెలుసా? దేవుని పిల్లలు కాదు. అందరూ